131 కీర్తనలో ముచ్చటగా 3 వచనాలు. దేవునికి స్తోత్రం. అమ్మా ఎన్ని వచనాలండి? ఎవరి కీర్తన ఇది? దావీదుది. ఏ కీర్తన? యాత్రా కీర్తన. దావీదు అనుభవంలో ఉన్నటువంటి ఒక మంచి మాట చెప్తున్నాడు. ఆయన ఏమన్నాడంటే, యెహోవా నా హృదయము అహంకారము గలది కాదు. అది స్టేట్మెంట్ బాగుందండి. దిస్ ఇస్ ద వండర్ఫుల్ స్టేట్మెంట్. ఎంతగా అది ఇప్పుడు ఒక సామాన్యుడు ఆ స్టేట్మెంట్ ఇస్తే పర్లేదులే అనుకోవచ్చు మనం. ఒక సామాన్యమైన వ్యక్తి ఆ యొక్క స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు మనం దాన్ని పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. దావీదు గారు అంటున్నాడు, యెహోవా నా హృదయము అహంకారము గలది కాదు. ఆ మాట ఈరోజు నీవు నేను కనుక చెప్పగలమా? నా హృదయము నీ ఎదుట నిర్దోషంగా ఉంటుందా? దేవుని సన్నిధిలో ఉన్న మనం అందరం కూడా ఒకసారి ఆలోచన చేసుకుందాం. మన హృదయాలు దేవుని ఎదుట కరెక్ట్గా ఉంటున్నాయా? హృదయము అన్నిటికంటే ఘోరమైన, చెప్పాలి, మోసకరమైనది, వ్యాధి కలది. ఏమండి, దీంట్లో ఈ హృదయంలోనే కక్షలు, గర్వం, కోపం, అసూయ ఇవన్నీ హృదయంలో ఉంటాయి. దావీదు గారు అంటున్నాడు, యెహోవా నా హృదయము అహంకారము గలది కాదు. ఎందుకంటే దావీదు యొక్క బ్రతికేంటి? దావీదు బ్రతికేంటండి? మనకందరూ తెలుసు. దావీదు గొర్రెలు మేపుకునే బ్రతుకు సార్. గొర్రెలు వెంబడి వెళ్ళే బ్రతుకు సార్ అది. కనీసం వాళ్ళ అన్నలకు ఉన్నటువంటి యోగ్యత కూడా దావీదుకి లేదు. వాళ్ళకి అన్నలకు ఉన్నటువంటి ఆ యొక్క స్టేటస్ కూడా దావీదుకి లేదు. ఆ ఇంట్లో వచ్చేటువంటి ఆ వృత్తి ఏదైతే ఉందో, అంటే గొర్రెలు కాచుకోవడం. గొర్రెలు ఉన్నాయి, పాడుండదు అనుకోండి, ఇంట్లో పాడుందనుకోండి, ఆటోమేటిక్గా పాడు అలవాటు అవుతుంది, మేపడం అలవాటు అవుతుంది. గడ్డిని కోసుకోవడం, జీవాలకి వేయడం, చక్క మేపుకోవడం. ఆయన అంటున్నాడు నిన్న, ఏమండి మా ఇంటి వంశ పారుపరి నుంచి ఈ గేదె వస్తుంది, దీన్ని మేము అమ్మం. ఆ పిల్ల ఎక్కడి నుంచో తరాల నుంచి వస్తుందంట. దాన్ని నమ్మరంట వాళ్ళు. దానికోసం ఒక పాలని పెట్టుకున్నారు, చక్క పాలు ఇస్తుంది అంటే అది అలాగ వంశం వచ్చేస్తుంది. దావీదు కూడా ఈ గొర్రెలను మేపుకునేటువంటి అలాగే తన బ్రతుకు అలాగే అయిపోయింది. గమనించాలి, దావీదుని దేవుడు, గొర్రెలు కాచుకునే దావీదుని దేవుడు ఎక్కడ తీసుకొచ్చాడు? ఎక్కడ తీసుకొచ్చాడు? సింహాసనానికి తీసుకురాలేదా? ఎంత ఆశ్చర్యమండి. దేవుడు దావీదుని అంతగా ఆశీర్వదించాడు. ఆయన ఆ యొక్క సింహాసనం మీద ఉండి పలుకుతున్న మాటలు, దేవా యెహోవా నా హృదయం అహంకారము గలది కాదు. ఈరోజు నేను సింహాసనం ఎక్కాను కాబట్టి నేను గర్వించట్లేదు. ఈరోజు నాకు ఒక పదవి వచ్చింది కాబట్టి నేను గర్వించట్లేదు. ఈరోజు నాకు ఒక స్టేటస్ వచ్చింది కాబట్టి నేను గర్వించట్లేదు. ఈరోజు నాకు ఒక బలమైనటువంటి అధికారం ఉంది, లేకపోతే ఉద్యోగం ఉంది, నాకు అండదండలో ఉన్న గర్వించట్లేదు. దావీదుని బట్టి నీవు నేను నేర్చుకోవాల్సిన ఒక మంచి పాఠమే ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. ఈ ఆశీర్వాదం అందరూ పొందుకోవాలి. దేవుడు నిన్ను ఏ స్థితి నుంచి ఏ స్థితి తీసుకొచ్చాడు, మనం ఏ స్థితిలో ఉన్నాం ఒకసారి ఆలోచన చేసుకో. ప్రియమైన దేవుని జనంగమా, దేవుడు ఈ మధ్యాహ్న సమయంలో సూటిగా మాట్లాడుతున్నాడు నీతో నాతో కూడా. దావీదు అంటున్న మాటలు, దేవా నా హృదయము అహంకారము గలది కాదు అని అంటాడు. సౌలుగా తరుముతూ ఉంటే అంటాడు, ఆ సౌలుతో అసలు అనాలి, అసలు ఏమన్నారంటే, అసలు అది ఈ గొల్యాతుకి దావీదుకి ఫైట్ అయినప్పుడు, ఫైట్కి దగ్గర అవుతున్నప్పుడు ఒకసారి ఆలోచన చేశాను. అసలు స్టేట్మెంటు దావీదు గారికి ఇంత అసలు ఎలాగా అంటే కనుక నేను ఆలోచన చేసినప్పుడు 6 మూరల జాలండి ఎత్తున్నటువంటి ఆ గొల్యాతు
ఆ ఎదురుగుండా ఉన్నాడు. ఆ గొల్యాతుకి ఎదురుగుండగా వీళ్ళెవ్వరూ సాటి కావట్లేదు, ఎవరూ రావట్లేదు, ఆయన ఎదురుగుండా రాలేకపోతున్నారు. బాలుడండి, అతనుకున్న ధైర్యం ఏంటి సార్? ఆయనకున్న ధైర్యం ఏంటి సార్? ఆయనకి సౌలు గారు అడుగుతున్నారు, ఏమయ్యా నువ్వేంటి, ఆ గొల్యాతు ఏంటి, అసలు నువ్వెక్కడా, గొల్యాతు ఎక్కడా, నీ వయసు ఏంటి, అతని వయసు ఏంటి, నీ యొక్క బలం ఏంటి, అతని బలం ఏంటి, అసలే నీకు ఎప్పుడు అసలు యుద్ధం చూసావా, చేసావా, అసలు ఏంటి నీ పరిస్థితి, స్టేటస్? అక్కడ అంటున్న మాటలు నిజంగా దావీదు అప్పటికే ఒక సింహాన్ని చీల్చేశాడు. దేవునికి స్తోత్రం. సింహాన్ని చీల్చేశాడు పట్టుకుని. అప్పుడు అనాలి, రాజుగారు నేను ఏంటి, అసలు నేను ఏమనుకుంటున్నానంటే నా ఎదురుగుండగా సింహమే దద్దల్లాడిపోయింది, నా ఎదురుగుండమే లాటి ఆ గర్జి సింహాన్ని చీల్చేసాను. నేను ఎంత అలా అనలేదు. అక్కడ ఒప్పుకున్నది ఏంటంటే, జీవము గల దేవుని ఎదుట ఈ సున్నితి లేని ఫిలిష్తీయుడెంత. దేవునికి స్తోత్రం. అక్కడ అతను తను ప్రదర్శించుకుంటలేదు, తన బలాన్ని ప్రదర్శించుకుంటలేదు, తన యొక్క శక్తిని ప్రదర్శించట్లేదు, తన యొక్క హోదాను ప్రదర్శించట్లేదు, కానీ దేవుణ్ణి ఎదురుపెట్టాడండి. దేవునికి స్తోత్రం. దాన్ని చూడండి, అందుకే దావీదు అన్న మాటకి స్టేట్మెంట్ కరెక్ట్గా సూట్ అవుతుంది. యెహోవా నా హృదయము అహంకారము గలది కాదు. ఆమేన్. ఇక్కడ దేవుని ఆమేన్ చెప్దాం. ఈరోజు నువ్వు నేను నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, బైక్ అహంకారం వచ్చేస్తుందండి. మనకి అహంకారం వస్తుంది, మనకి ఖచ్చితంగా ఉంటుంది, అహంకారం ఉంటుంది. మనకు ఎందుకండి, ఇద్దరు ప్రార్థన చేస్తున్నారు, శంకరి పరిసేయుడు, ఇద్దరికి మధ్యన అహంకారం రాలేదు. అక్కడ వాళ్ళిద్దరికి మధ్యనే నేను, నా భక్తి, నా ప్రార్థన, నా ఉపవాసం, అన్ని ప్రార్థనలు చెప్పుకుంటున్నాడు, అన్ని ప్రార్థనలు నేను అంటే మీకు చూపెడుతున్నాను. నేను మీకు ఏంటన్నది అసలు అహంకారం ఎలాగ ప్రదర్శిస్తున్నా అంటే, మనకున్న దాన్ని మనం ఏం చేస్తామంటే, నేను ప్రియమైన దేవుని జనక మా దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు. అహంకారం బైబిల్లో చాలా వాక్యం ఉన్నాయండి. సామెతల గ్రంథంలో ఉంటుంది కదండి. అహంకారానికి ముందు ఏం నడుస్తుందంట, గర్వం నడుస్తుంది. అహంకారానికి ముందు ఏం నడుస్తుంది, గర్వం. నీకు అహంకారం ఇంకొక అదే సామెతల్లో ఇంకొక పడిపోవుటకు ముందు అహంకారం ఉంటుందంట. తెలుసండి, నువ్వు పడిపోవడానికి ముందు ఏముంటుందంటే అహంకారం ఉంటుంది. అనుకోవచ్చు గొల్యాతు కూడా, రే ఏంట్రా కుక్క మీదకి వచ్చినట్టు వస్తున్నావు, ఏంటసలే నువ్వేంటి, నీ పరిస్థితి, అహంకారం చూడండి. గొల్యాతు అహంకారం, అసలు నువ్వేంట్రా, నీ వయసు ఏంట్రా, ఇలాగ ఎగతాళి చేసినటువంటి గొల్యాతుని. అంటే చూడండి, గొల్యాతు అక్కడ అహంకారమైన బుద్ధి ఆ గొల్యాతుకి ఉన్నది. ఇతను అవతరం ఏం చేస్తాడంటే మాట్లాడుతున్నాడు, అహంకారంగా మాట్లాడుతున్నాడు. అసలు ఆయుధాలు అయ్యి నీ దగ్గర అసలు ఆయుధాలు ఏమున్నాయి, అసలే నువ్వేంటి, అసలు ఏ పరిస్థితి ఏంటి? పడిపోవడానికి ముందు అమ్మా దేవుని వాక్యం మాట్లాడుతుంది. ఒకవేళ నీకు నాకు ఒక అహంకారం ఉంటే కనుక పడిపోవడానికి ముందు ఏముంటుందంటమ్మా, అహంకారం ఉంటుంది. అహంకారానికి ముందు గర్వం ఉంటుంది. గర్వం. ఓ ప్రియమైన దేవుని జనంగమ్మా, ఈ మధ్యాహ్న సమయంలో దేవుడు నీతో నాతో కూడా మాట్లాడుతున్న మాట, మనలో అహంకార బుద్ధిని తొలగించుకుందుము గాక. దావీదు అంటున్నాడండి అహంకారమైన బుద్ధి. ఎందుకంటే దావీదు అహంకారం అంటే ఇంకా ఆలోచన చేసినప్పుడు దావీదుకి ఆయన సింహాసనం మీద ఎక్కినప్పుడు కూడా చెప్తారండి, ఆయనకు గది ఉంటుంది. ఆ గదిలోకి వెళ్ళి ఆయన యొక్క పాత యొక్క సామాన్లు ఏముందో ఒకసారి అన్నీ చూసుకుంటూ వెళ్ళి ఒక గంట సేపు అక్కడ గడిపి బయటకు వచ్చేవాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా పరిస్థితి ఏంటి, ఒకప్పుడు నీ పరిస్థితి ఏంటి, ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావు, దాన్ని బట్టి నువ్వు ఎలా మాట్లాడుతున్నావు, ఎలా ప్రవర్తిస్తున్నావు, ఏం చేస్తున్నావు, అది అహంకారం యొక్క అక్కడ బయటపడుతుంది అహంకారం అన్నది. ఒకప్పుడు నీ పరిస్థితి ఏంటి, నేను దానికి కొద్ది లోతుగా వెళ్ళాలంటే యేసయ్యే మనకి మాదిరి. దేవునికి స్తోత్రం.
ఎందుకంటే ఈ లోకంలోకి ఆయన ఎక్కడో పరలోకం మీద ఉన్నటువంటి ఆయన, దేవదూతల మధ్య ఉన్నటువంటి ఆయన, నిత్యము ఆ యొక్క బంగారు వీధిలో ఉన్నటువంటి ఆయన, స్తుతుల మధ్య నివాసం చేసేటువంటి ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన పుట్టింది పశువుల పాక. దేవునికి స్తోత్రం. చూడండి, అహంకారం లేకుండా ఉండడం అంటే చూడండి ఒకసారి. ఆయన దేవుని కదా, నా పుట్టిక, ఆ పుట్టికేంటి, ఆయన పుట్టికేంటి? ఆయనకంటూ ఒక ఇల్లు ఉందా? మాట్లాడాలి. యేసుప్రభువుకి ఇల్లు ఉందా? ఆయన భవనాలు ఏంటి, ఆయన స్థితి ఏంటి, ఆయన స్టేటస్ ఏంటి, ఆయన హోదా ఏంటి, ఆయన ఏంటి అసలు? ఈ లోకానికి వచ్చిన తర్వాత యేసు ప్రభు గారికి ఉండడం, ఎవరింటికి వాళ్ళు, ఒక పత్రికలో రాయబడి ఉంటుందండి, ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారంట. యేసు ప్రభు కొండకి వెళ్ళిపోయాడంట ఇల్లు లేక. నాకు అనిపిస్తుంది, ఎక్కడ కాలకృత్యాలు తీర్చుకున్నాడు ఆయన? ఎవరు ఆయనకి కాలకృత్యాలు తీర్చుకోవడానికి, పండుకోవడానికి ఈ 3.5 సంవత్సరాలు అసలు ఎలా, 33.5 సంవత్సరాలు ఎలా గడిపాడైనా అసలు ఇల్లు లేకుండానే? ఆయన ఉన్నటువంటి ఆ స్టేటస్, ఆయన ఉన్న స్థితి ఏంటి, ఆయన నివాసం ఏంటి, ఆయన మాట తీరేంటి, అసలు ఒకసారి ఆలోచన చేస్తే ఏది అసలు అహంకారం ఉందా ఆయనకి? అసలు అహంకారం ఉండదా? అందుకే ఆయన చూసి మనం వెళ్దాము గాక, స్తోత్రం చేద్దాం గట్టిగానే, యేసుని చూద్దాం. ఈరోజు అహంకారమైన మనస్సు మానవుణ్ణి పట్టుకుని పీడిస్తుంది. ఎక్కడ తగ్గడు, ఎక్కడ తగ్గించుకునే మనస్తత్వం లేదు. అందుకే 1 పేతురు 5:5 అంటాడు, అహంకారాలను ఎదిరించి దీనులకు ఆయన కృప అనుగ్రహిస్తారు. దేవుని స్తోత్రం చెప్తాం. దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్న మాటలు ఇవి. ఎవరికి కృప? యాకోబు పత్రికలో ఉంటుందండి. చూడండి, ఒకటి యాకోబు పత్రిక 4:5 అనుకుంటాను. తీయండి ఒకసారి. యాకోబు పత్రిక కానీ లేకపోతే 1 పేతురు 5:5 కానీ తీయండి ఒకసారి. స్పష్టంగా రాయబడింది అహంకారం గురించి. ఆయన అహంకారాలను ఎదిరించి, దేవుడు అహంకారాలను ఎదిరించి అని ఎవరికి కృప అనుగ్రహిస్తారంట? దీనులకు కృప అనుగ్రహించే దేవుడు. దేవునికి స్తోత్రం. ఆయన ఎవరికంటే ఆయన కృప అహంకార మనసు గల వారికి ఉండదు. ఆయన ఎదిరిస్తాడు, అహంకారాలను పడద్రోస్తాడు. ఆయన దీనులకు ఆయన కృపనిచ్చే దేవుడు. దేవునికి స్తోత్రం. మనమంతా ఆయన కృప పొందడానికి వచ్చాము ఈరోజు. మనం ఆయన కృప మనకు కావాలి. ఆయన కృపలో కూడా బ్రతకలే. ఆయన కృపకు మనం పాత్రలో అందుకే వచ్చాం ఈరోజు. ఓ ప్రియమైన దేవుని జనంగమా, యేసయ్యని చూసి అహంకారం ఏంటండి? ఆయన మరణం ఏమిటి? ఆయన దూషించబడి బదులు దూషించలేదు. ఏది ఎక్కడ అహంకారం కనపడుతుందా? అహంకారం యేసయ్యలో అసలు అహంకారం కనపడుతుందా? ఆయన వాహనం ఏంటి? ఆయన మేఘారుడే వెళ్ళి వచ్చే వాహనాలని సెకండ్లో టక్కని మన పాటలు పడుతున్నారు. రెప్పపాటునైనా వచ్చేస్తాడు అక్కడి నుంచి. ఆ పరలోక రాజ్యానికి రెప్పపాట్లు ఇక్కడికి వచ్చేసి ఆయన ఈ లోకానికి వచ్చిన తర్వాత వాకింగ్ చేయడం ఏంటి? లేకపోతే ఎక్కడా లేనటువంటి ఒక గాడిద నెక్కి రావడం ఏంటి? అసలు ఎంతగా తగ్గించుకున్నాడు సార్ ఆయన. అహంకారం, యేసు ప్రభులో అహంకారం ఎక్కడైనా చూపించగలరా మీరు? అబ్బా, ఎంత వండర్ఫుల్ ఆలోచన చేసినప్పుడు మనం. ఈరోజు మానవుడికి గర్వం పెరిగింది. ఈరోజు మానవుడికి దాంతోపాటు అహంకారం పెరిగింది. దావీదు అంటున్నాడు, యెహోవా నా హృదయము అహంకారము గలది కాదు. ఒకసారి మనం అంతా కూడా ఇలా గుండె మీద చేసుకుని మీరు చెప్పగలరా? రైట్ హ్యాండ్ పెట్టండి, గుండె మీద పెట్టండి, ఇలా పెట్టండి. మీకేనమ్మా, రైట్ హ్యాండ్ మీ యొక్క ఛాతీ మీద పెట్టండి. దేవా, మీరు చెప్పగలరా? యెహోవా నా హృదయం అహంకారం గలది కాదని దేవుని సన్నిధిలో చెప్పగలిగిన స్థితి దేవుడు మనకి ఇచ్చును గాక. నువ్వు చెప్పలేకపోతున్నావు అంటే నీకు బుద్ధి చెప్పాలి. ఈ రోజైనా తీసుకో. నీకు కృప కావాలంటే అందుకే కృపను పెట్టాడు దేవుడు. ఈరోజు కృప ఎందుకు వచ్చింది? కృప ఎవరికంటే వాళ్ళకే సార్. దాంట్లో నా కన్నులు మీదు చూచినవి కావు.
నాకు అందని వాటి అందైనను గొప్ప వాటి అందైనను నేను అభ్యాసము చేసుకునట్లేదు. అబ్బా ఎంత మాట నిజంగా ఈ పలుకులు. మళ్ళీ ఇంకోసారి చూద్దాం. నా కన్నులు, అందరు చదవండి ఒకసారి. నా కన్నులు, అందరు చదవండి. అందరికి అవసరమైన, ఇది మన భవిష్యత్తు నిలబడతాయండి ఈ మాటలో. ఒకడు నిజంగా మానవుడు పర్ఫెక్ట్గా జీవించడానికి చాలా అవసరమైన 3 వచనాలే, కానీ మానవుడి యొక్క జీవితానికి చాలా అవసరమైనటువంటి వాక్యాలు రాయబడ్డాయి దీంట్లోని. నాకు సరిపోవట్లేదు అసలు, నాకు వివరించడం సరిపోవట్లేదు, నాకు వివరించడం రావట్లేదు అనుకుంటున్నాను నేను. మళ్ళీ చదువుదాం. దేవుడే మాట్లాడండి కాక. నా కన్నులు, మాట్లాడాలి. నా కన్నులు మీదు చూచినవి కావు, నాకు అందని వాటి అందైనను గొప్ప వాటి అందైనను నేను అభ్యాసము చేసుకుంటలేదు. ఈరోజు ఒక్కొక్క మాట అప్పులు పాడడానికి గల కారణం ఇదే. నాకైతే అలాగ అనిపిస్తుంది. నీకు అందన వాటి ఎందు ఎందుకు నీ మనసు పెడుతున్నావు? నీకు కానివన్నీ నీకు తగదు కదా. నీకు అది రైటే. పక్కోడు ఇల్లు కట్టుకున్నాడు, దేవునికి ఏది కావాలో అది ఇస్తాడో. ఆడు కట్టాడు కాబట్టి నేను కట్టాలి, తప్పు. వాళ్ళ ఇంట్లో వస్తువు ఉంది, నా ఇంట్లో కూడా వస్తువు ఉండాలి, తప్పు. నేర్చుకో, వాక్యాన్ని కరెక్ట్గా నేర్చుకో. నిజమైన క్రైస్తవుడా, ప్రార్థనా పరుడా, వాక్యం నిన్ను హెచ్చరిస్తుంది. దేవుడు నీకు ఏది ఇచ్చాడో దాని యందు తృప్తి కలిగి ఉందుముగాక. అవతలోడికి ఏదో ఉంది, బైక్ కొనుక్కున్నాడు, నాకు అదే బైక్ కావాలంటే, అది రైడింగ్ బైక్ అంటే నీకు రైడింగ్ బైక్ అంటే అర్థం ఉందా? నువ్వేంటి, నువ్వు ఒక చక్కగా వెళ్ళాలి, నీకు మామూలు బైక్ కావాలి, ఆడు రైడింగ్ చేస్తాడు కాబట్టి రైడింగ్ బైక్ కావాలి, నీకెందుకు రైడింగ్ బైక్? వాళ్ళకి అవసరం సార్, ఆ వాహనం వాళ్ళకి అవసరం సార్, దేవుడు వాళ్ళకి ఇస్తాడు. ఎక్కువ మనుషులు పడిపోవడానికి, లేకపోతే అప్పుల పాలవ్వడానికి. కాని వాటి యందు గొప్ప వాటి యందు మన మనస్సులు గొప్ప వాటి యందు అభ్యాసం చేసుకుంటే, దానికోసం ఆలోచించొద్దయ్యా. అది ఒక మంచి పాట ఉంటుంది, సంతృప్తిని కలిగించు ఏమున్నా లేకున్నా నీ కొరకే నేనున్నలోనే సంతృప్తిని కలిగించు ఏమున్నా లేకున్నా నీ కొరకే బ్రతికించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు, నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. పాడదాం. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు, నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు ఏమున్నా లేకున్నా నీ కొరకే బ్రతికించు. స్తోత్రం చెప్దాం. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి, గట్టిగా చేసే స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. ఓ ప్రియమైన దేవుని జనంగమా, దేవుడు నీకేమి ఇచ్చాడో దాంతో సంతృప్తి పొందు. ఎందుకు పక్కవాడిని చూసి వాళ్ళని చూసి నీకు ఏది అవసరమో అది అడుగు, అంతే. నీకు ఏది అవసరం అడగండి సార్, తప్పులేదు సార్, అడగడం తప్పు కాదు సార్. నీకు పల్లది కావాలో అడగడం నేను అసలు తప్పు అన్న సార్. పెద్దది అడుగు, కాదు నన్ను. నీకు అవసరమా కాదా ఆలోచన చేయి. అది అందన వాటి యందు గొప్ప వాటి యందు నేను అభ్యాసము, నా గొర్రెలు కాచుకునేది నాకు చాలు. నేను గొర్రెలు కాచుకుంటున్నాయా, రైట్, చాలు. ఆమేన్.
గొర్రెలు కాచుకుని బ్రతుకు చాలు సార్, నాకు దేవుడు నన్ను పోషిస్తాడు సారు, నా కుటుంబాన్ని దేవుడు నన్ను పోషిస్తాడు, దేవుడు నాకు బ్రతికిచ్చాడు, నాకు అన్నీ ఇచ్చాడు, ఫ్యామిలీ ఇచ్చాడు, దేవుడు నన్ను పోషిస్తాడు, నా బిడ్డలను పోషిస్తాడు, నా భార్యను పోషిస్తాడు, నా బిడ్డలకి కావాల్సింది ఏదో ఆయన అనుగ్రహిస్తాడు. నేను మనుషుల వైపు చూడాలి, లేకపోతే వస్తువుల వైపు చూడాలి, లేకపోతే మరొకటి ఎందుకు నేను చూడాలి? ఎందుకు నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నావు? ఎందుకు నీ మైండ్ని పాడు చేసుకుంటున్నావు? ఎందుకు నీ చూపులు ఏ విధంగా ఉంటున్నాయి? చూస్తున్నావు అందన వాటి ఎందుకు సార్? నీకు అందన వాటి ఎందుకు అభ్యాసం చేసుకుంటున్నావు? వాళ్ళని వీళ్ళని చూసి ఎందుకు పరుగు పెడుతున్నావు? వాడుకున్నది ఏదో కలిగి ఉంటుంది, ఓకే, వారి సామర్థ్యం కొరకు దేవుడు అనుగ్రహిస్తాడు. ఆమె చెప్పు. నీకు సామర్థ్యాన్ని బట్టి నీకు ఇస్తాడు, నా సామర్థ్యాన్ని బట్టి నాకు ఇస్తాడు, వేరే ఒకరి సామర్థ్యాన్ని బట్టి దేవుడు వాళ్ళకి ఇస్తాడు. ఆ పని వాళ్ళు కొనసాగించుదురుగాక, నమ్మకంగా చేద్దాం. ఆమేన్. ఏదైనా పర్లేదు, ఆ దేవుడు నేర్పింది మనకు, అది దేవుడు మనకు నేర్పిన పాఠం. కానీ అందన వాటి ఎందు ఎప్పుడు మనసు ఉంచుకో. అవతల బంగారం ఏదో కొనుక్కున్నారు, నీకు అవసరమా? అవతల పొట్టి చీర కొనుక్కుంది, నీకు అవసరమా? అవతల ఏదో అక్కడ ఏదో ఉంది, నీకు అవసరమా? మనుషులు ఎక్కడ పడిపోతున్నారంటే, నేర్చుకుందాం, అక్కడే పడిపోతున్నారు. మనం చూసుకోండి సార్. నీకు అవసరం, నేను అంటున్నాను, వాళ్ళని ఎలా చూడక, నీకు అవసరమైంది ఏదో దేవుని స్పష్టంగా అడుగు. ప్రభు, నా గోల్ ఇది, నా యొక్క వాంఛ ఇది, నా కోరిక ఇది, నేను ఎలా అనుకున్నా ప్రభు, నీ చిత్తమైతే అది నాకు అనుగ్రహించు. ఆమేన్ అంటున్నాడు దేవుడు. అహంకారమైన మనసు వద్దు. నెక్స్ట్, అందన వాటికి ఎందు అభ్యాసం వద్దు. మరి ఎలా ఉండాలి అది చెప్పాడు. మూడు వచనాలు, కానీ ముచ్చటగా 3 వండర్ఫుల్ వర్డ్స్ అన్నమాట. నిజంగా ఆశ్చర్యం వేస్తుంది నాకు. ఏంటి 3 వచనాలు, ఏం చెప్పాలనుకున్నాను నేను? ఏంటి 3 వచనాలు, ఏంటి అసలు పరిస్థితి అనుకున్నాను. 3 వచనాలు 3 పాఠాలు నేర్పినాయి. నాకైతే నేర్పిన 3 పాఠాలు. మూడోది ఏంటి తెలుసా? చదువుదాం. చనుపాలు విడిచిన పిల్ల తన తల్లి యొద్దనున్నట్లు, చనుపాలు విడిచిన పిల్ల యునట్లు నా ప్రాణము నా యొద్దనున్నది. ఇజ్రాయేలు, ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదనే. ఎలా ఉండాలంట? అందరూ మాట్లాడాలి. ఇప్పుడు ఎలా ఉండాలి చెప్పండి, ఎలా ఉండాలి? చనుపాలు విడిచిన పిల్ల తన తల్లి యొద్దనున్నట్లు, చనుపాలు విడిచిన పిల్ల ఉన్నట్లు నా ప్రాణము నా యొద్ద ఉన్నది. నా ప్రాణము నా యొద్ద ఉన్నది. మన ప్రాణాలు ఎలా ఉండాలంటే ఒక చంటి బిడ్డల వలె ఉండాలంట. దేవునికి స్తోత్రం. అసలు ఎలా చంటి బిడ్డల వల్ల ఎలా అంటే అనుకోవచ్చు, బైబిల్లో ఉన్న చాలా ఉన్నాయి. చంటి బిడ్డలను దేవుడు తీసుకుని ఎత్తుకుని అంటాడు, ఇలాంటి వారిదే. ఎలాంటి వారిది? చంటి పిల్లని ఆటంకపరచొద్దు, వారిని అద్దెకి తీసుకురండి అని వారిని ఎత్తుకుని, నువ్వు చంటి పిల్లవాడివైతే దేవుడు మనల్ని ఎత్తుకునే స్థితికి మనం వెళ్ళిపోతాం. దేవునికి స్తోత్రం. అర్థమైందా? అర్థం కాలేదు ఎవరికైనా, నాకు తెలిసే విషయం. మన మనస్తత్వాలు, మన ప్రాణాలు ఎలా ఉండాలంటే, ఒక చంటి పిల్లవాడి మనస్తత్వం ఎప్పుడైతే మనకు వచ్చిందో దేవుడు ఆటోమేటిక్గా చంటి పిల్లవాడిని తీసుకున్నట్టుగా మనం ఎత్తుకుంటాడంట. దేవునికి స్తోత్రం. దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు నేను చెప్తాను, ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఉదాహరణలు బైబిల్ నుంచి చెప్తాను. యాకోబు కేకేసి, ఏసేపు నీ అన్నం చూడడానికి వెళ్ళినా అన్నాడు. యాకోబు అలాగ అన్నంటే తండ్రి చంటి పెట్టేవాళ్ళు కదా, తండ్రి ఎప్పుడైతే అలాగన్నాడో ఏసేపు ఎదిరించలేదు. ఎందుకంటే ఆల్రెడీ కక్షతోడు ఉన్నారు. ఎవరు అన్నలంతా కక్ష కూనుకుని ఉన్నారు, చంపేద్దామని. ఎప్పుడు దొరుకుతాడని దొరికితే, కానీ అతనికి ఏ కల్మషం కానీ, ఏసేపుకి తన యొక్క మనసులో ఏ కల్మషం కానీ, ఏ అహంకారం కానీ ఏది లేదు. కాబట్టి అక్కడ తండ్రి ఏం చెప్తే ఓకే రైట్ వెళ్ళిపోతున్నా. ఆమేన్. ఇంక దానికి ఎదురు లేదు. అయ్యో కక్ష కట్టేశారు అన్నలో తెలియదు అతనికి. అవతల వాళ్ళ దాంట్లో ఈడి మీద ఇతని మీద భయంకరమైన కక్షలు ఉన్నాయి. చంపేస్తారని అంతే కదా.
అయినప్పటికీ యోసేపు తండ్రి మాట లోబడి, యాకోబు మాట లోబడి, ఏదంటే అది ప్రాణహాని అయినా లేకపోతే ఇంకోటైనా ఏది చంపేసినా ఒంటరిగానే వెళ్ళి అన్నల దగ్గరికి వెళ్ళిపోయి తన ప్రాణాన్ని అప్పగించేశాడు. వినండి, దేవుడు యోసేపుని విడిచిపెట్టాడా? కౌగిటిలో హత్తుకొని నా చింతలో బాపును. దేవుడు నువ్వు గుంట్లో పడిపోయినా ఒక చంటి బిడ్డవలే నువ్వు నేను ఉంటే కనుక ఆయన మనల్ని హెచ్చించునుగాక. అదే ఆశీర్వాదం అంటే దేవునికి స్తోత్రం చేద్దాం, గట్టిగానే చేద్దాం. హల్లెలూయా అంటది అన్న. అంట అప్పుడు వరకు ఉన్నటువంటి ఆ సమయాలు అప్పుడు ప్రతి సంవత్సరం లేదు సార్, చక్కగా సిద్ధపాటు చేస్తుంది. ఆ సమయాల్ని సిద్ధపాటు చేసి, అమ్మా ఎక్కడికి? యెరూషలేము నాన్న. ఏంటి, ఏం జరుగుతుంది? అడిగి వెళ్ళాలి. మరి బట్టలంతా సర్దేస్తారంటే, ఓకే సర్దిద్దాం, మళ్ళీ వచ్చేస్తాం కదా. నో మళ్ళీ వచ్చేస్తాం కదా. లేదు, ఏం చెప్పకుండా తల్లి ఏం చెప్పితే తనకి ఇంకా తెలియదు సార్. సమయాలకి అసలు ఏమీ తెలీదు. ఇప్పుడు వరకు ఆ తల్లి ఒక తండ్రి ప్రేమలో పెరిగినటువంటి ఆ సమయాల్లో ఒక్కసారిగా తల్లి మాట విని అంటే చనిపాలు విడిచినటువంటి ఆ బిడ్డలు ఎలా ఉంటారో చెప్తున్నాను నేను. అలాగా ఉన్నట్లయితే ఎప్పుడైతే ఆ సమయాల్లో ఆ తల్లి మాట విని ఆ యెరూషలేము పట్టణములో సిలోయమన దేవాలయములో తల్లిని తండ్రిని విడిచి దేవుని దగ్గర ఉండిపోయాడు. దేవునికి స్తోత్రం. దేవుడు సమయాన్ని విడిచిపెట్టాడా? దేవుడు నీతో మాట్లాడతాడు. మన మనస్తత్వం ఎలా ఉండాలి చెప్తున్నాడండి. అహంకారం ఎందుకమ్మా నీకు నాకును? కాని వాటి ఎందు, గొప్ప వాటి ఎందు ఎందుకమ్మా నీకు నాకు అభ్యాసము? ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. ఇప్పుడు యేసు ప్రభు గారు ప్రసంగం చేస్తున్నారు. యేసు ప్రభు గారు ప్రసంగం చేస్తూ ఉంటే అప్పటికే 3 రోజులు అయిపోయింది. అందరి దగ్గర కూడా ఎంతో కొంత వాళ్ళు తినడానికి ఆహారం తెచ్చుకున్న తర్వాత అడుగుతున్నారు, మీలో ఎవరి దగ్గరైనా ఆహారం ఉందా అని అడిగారు. ఎవరు తెచ్చారు? ఎవరి దగ్గర లేకుండా ఉన్నారు వాళ్ళంతానే? అసలు ఎవరి దగ్గర లేదనుకుంటున్నారా మీరు? వాళ్ళందరి మనసుల్లో ఎంతో కొంత, లేకపోతే ఎలాగా మనం తిరిగి ప్రయాణం వెళ్ళాలి, 3 రోజులు ప్రయాణం ఉంటుంది, ఎలాగా ఎంతో కొంత దాచుకో. కానీ ఆ చంటి బిడ్డ దేవుని మాట అంటే చంటి బిడ్డ అందుకే అంటాడు, మన పసిపిల్లవాళ్ళ ఉండాలి. ఇంకా ఏం ఆలోచించలేదు. దేవుడు అడిగాడు, ఇక్కడ ఉన్నాయి నా చేతులు ఏమున్నాయంటే ఈ చేపలు ఉన్నాయి, 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి, దేవుడికి ఇచ్చేస్తాను. ఇంకా వేరే ఆలోచన లేదు అతనికి. నేను ఎలా వెళ్ళాలి, నా భవిష్యత్తు ఏంటి, మళ్ళీ తిరిగి వెళ్ళాలి, నా సాయంత్రానికి ఆహారం ఎలా వస్తుంది, ఇంకా అసలు వేరే క్వశ్చన్ లేదు సార్ అతనిలోని. ఆ మనస్తత్వం చూడండి, ఆ మనస్తత్వాన్ని దేవుడు పరిశీలిస్తున్నాడు. ఇచ్చేశాడు. ఎంతమంది తృప్తిపడ్డారు చెప్పాలి? ఎంతమంది? అతను ఇచ్చిన ఆహారం 5 రొట్టెలు 2 చిన్న చేపలు. ఎంతమంది? 5,000 మంది పురుషులు. దేవునికి స్తోత్రం. 12 గంపల నిండా తిరిగి ఇంటికి పట్టుకెళ్ళాడండి. ఆశీర్వాదం. స్తోత్రం చేద్దాం గట్టిగాని. ఆశీర్వాదం అంటే అదండి. ఈరోజు దేవుడు నీతో నాతో కూడా మాట్లాడుతున్నాడు. ఒక ఆలోచన చేయి. దేవా, నాలో అహంకారమైన మనస్తత్వాన్ని తీసేయి. నాలోనైనా అందని వాటి యందు, గొప్ప వాటి యందు అభ్యాసం చేసుకోకుండా నేను ఒక చంటి బిడ్డల వలె నీ కొరకు జీవిస్తానని ఎవరైతే కనుక తీర్మానం చేసుకుంటారో దేవుడు వారి యొక్క జీవితాలని ఆశీర్వదించును గాక.